ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వేమన్నా మంచిగా చేస్తున్నావు అంటే అది చేయట్లేదు, నీ వల్ల కావట్లేదు. మరి వదిలేయచ్చు కదా, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఎగ్జామ్స్. అసలు ఇంకో విషయం నాకు ఏమనిపిస్తుందంటే, పోయినసారి కూడా ఇట్లాంటిదే జరిగింది. సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది, రాకూడని నంబర్స్ వచ్చాయి. అంటే లాజికల్ గా ఏ నంబర్స్ అయితే పాసిబుల్ కాదో ఆ నంబర్స్ వచ్చాయి. ఇవన్నీ బట్టి చూస్తుంటే ఈసారి లీక్ అయింది, బయటకు వచ్చింది. ఇంతకు మిగిలిన కేసెస్ లో లీక్ అయిన విషయం బయటికి రాలేదు, అంతే తేడా. దీనిపైన బీజేపీ నాయకులకి ఒక క్వశ్చన్ అడిగితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే సో వై హీ షుడ్ రిజైన్, అంటే వ్యవస్థ తప్పేసింది కాబట్టి వ్యవస్థ శిక్షిస్తున్నాం కానీ ఆయన ఎందుకు రాజీనామా చేయాలంటే, నువ్వు వ్యవస్థలో పాటు కాదా? నీ మంత్రి అంటే ఏంటిది? యు ఆర్ ద సుప్రీం కాదు కంట్రోలర్, ఆర్ యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్. అది లేకుండా మరి ఇంకెందుకున్నావు నువ్వు? వ్యవస్థ దానిపైన చేసుకో, మరి ఇంక మంత్రి ఎందుకు? ఇదివరకు ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు రైల్వే మినిస్టర్ రిజైన్ చేశారు, ఏదైనా స్కామ్ అయినప్పుడు ఆ పర్టికులర్ మినిస్టర్ చేసి, అసలు ఇంత కూడా ఇప్పుడు చూస్తే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ 4000 ఈవీఎంలో కాల్ చేసి, అది ఏంది? మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫీస్ లో ఫైర్ అయింది. ఏం జరుగుతుంది? అసలు ఏమన్నా సెక్యూరిటీ ఉందా, ఆన్సరబిలిటీ ఉందా? లేకపోతే ఇక మీ ఎలక్షన్లు మీరే పెట్టుకొని మీరే చేసుకుని, మీ ఓటర్లు మీరే తీసేసుకుని, మీకు కావాల్సిన ఓట్లు మీరే వేసేసుకుని జనాలు చెప్పేది ఏమన్నా వింటున్నారా? ఆన్సరబిలిటీ 12 ఏళ్ళు అవుతుంది. ఎన్ని మీడియా కాన్ఫరెన్స్? నేను ఒక కామన్ మ్యాన్, నా దగ్గర నేను కూడా ఏదో ఒకటి ఇస్తున్నాను. ప్రధానమంత్రివి ఎన్ని ఏదన్నా అసలు ఒక ఏదో కార్పొరేట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. మంచి చెప్పడానికి ఉందా? ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉందా? వచ్చి ఏదో ఫ్లైఓవర్ ఓపెనింగ్ గా ఫోటో దిగుతావు, అందరిని పక్కన జరిగి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. అంతకు మించి నువ్వు చేసేది ఏం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం ఉందో టెంపరరీ ఉద్యమం మాత్రం. కాక్రోచ్ అంటే నువ్వు దాన్ని పురుగులాగా తీసుకో, అది ఒక చిహ్నం. దేనికి అంటే సిజేఐ ఒక కమెంట్ చేశాడు, తాను యూత్ ని ఎవరైతే వ్యవస్థ వల్ల బాధితులు, ఎవరైతే వ్యవస్థల వల్ల ఎడ్యుకేట్ అయ్యారు కానీ ఎంప్లాయ్మెంట్ అవ్వలేకపోతున్నారు, ఎవరిది ప్రాబ్లం? ప్రాబ్లం వీళ్ళది, కానీ ఎందువల్ల అయింది? సిస్టమ్ వల్ల అయింది. అలా నువ్వు చూసుకొని దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకోవాల్సింది పోయి కాక్రోచ్ అంటే ఇటు కూడా చంపేదా? అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి లేదు. ఇంకోటి లాస్ట్ చెప్తున్నాను, మోడీ వచ్చి పిల్లల్ని తీసుకెళ్లి ఎగ్జామ్ ఎట్లా రాయాలో చెప్పడం కాదు, ఫస్ట్ వీళ్ళకి లెక్చర్ చేయడం కాదు, ఎగ్జామ్ ఎట్లా పెట్టాలో లెక్చర్ చేయడం కాదు, ముందు తనొక లెక్చర్ తీసుకోండి, ఎగ్జామ్ ఎట్లా పెట్టాలను. అండ్ ఎవరైనా తన కింద మినిస్టర్ మంచిగా చేయట్లేదంటే సాక్ హిమ్ ఇమిడియట్లీ. దట్స్ హౌ యు బిల్డ్ యువర్ క్రెడిబిలిటీ. దేశాన్ని నడిపే పరిస్థితి మాత్రం ఇది కాదు. నమస్తే, నా పేరు వెంకటాచారి, మన తెలంగాణ ప్రజానాట్య మండలి మేడ్చల్ జిల్లా. చెల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ, చెల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. కోట్లాది పురుగుల దాడి ఇక కనుమరుగైతాడు మోడీ. చెల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ, చెల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. ఉద్యోగం లేక యువత కోపంగా ఉన్నది జనత, ఉద్యోగం లేక యువత కోపంగా ఉన్నది జనత. అరే సనాతన ధర్మం అరే తెలిసిపాయని మర్మం, నీపైనే చేసెను సమరం, నీ కుర్చీ గూలును ఖాయం. జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ, జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. అరే మతం మత్తు ఎక్కించి, అరే మమ్ముల నిండా ముంచి, మా మధ్యల కొట్లాట పెట్టి రాజేస్తున్నావు నువ్వు బట్టి. అరే తెలిసిందిలని ఆట ఇక కుదరదు బేట. జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ, జల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ. ఏం చెప్తారు? కాంగ్రెస్ జనతా పార్టీ ఇంత పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంది ఇక్కడ, ఏం చెప్తారు? ఈ దేశంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ టోటల్ గా ఫెయిల్ అయింది. మీరైతే ఏదైతే చెప్పారో యువ వికాసం అని చెప్పేసి స్కీమ్లు అని చెప్పేసి అందించి ఈ రోజు నీట్ పేపర్ అమలు చేయలేకపోతున్నారు. చూడండి ఎంతమంది విద్యార్థులు వచ్చారు, దాదాపు ఒక 10,000 మంది విద్యార్థులు వచ్చారు ఇక్కడికి. యువత మేలుకున్నది. ఈ దేశంలో ఉన్న నాయకులందరూ మీ బిస్తా చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. యువత ఒక్కసారి మేలుకుంటే మీకు ఏం జరుగుతుందో చూస్తాం. నెక్స్ట్ 2029 ఎలక్షన్ లో మీ 400 మందికి వెళ్తే రాజ్యాంగాన్ని మారుతాన మోడీ గారు. మేమే రాజ్యాంగాన్ని కాపాడుతుంది, పార్లమెంట్కి వస్తున్నాం, జాగ్రత్త ఖబర్దార్.
మీరే ఒక నీటి పేపర్ని కాపాడలేకపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు లేదు, వ్యవసాయానికి అనుకూలంగా వాతావరణం లేదు, ఎటువంటి ఉపయోగం లేదు. మీ వల్ల మీరు అందరు రాజీనామా చేయాలి. పార్లమెంట్ మేము నడిపేయడానికి తప్పు చేస్తే రాజకీయ నాయకులు ఎందుకు రాజీనామా చేయాలి, మంత్రులు ఎందుకు రాజీనామా చేయాలి, బీజేపీ నాయకులు అంటారు. వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, మేము లేము కదా. మేము చదువుకుంటున్నాం కాలేజీలలో, ఆడ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మరి మీరే ఉన్నారు కదా పార్లమెంట్లలో, మేము కూర్చున్నాం, మేము కాపాడుకుంటాం కదా నీట్ పేపర్ని. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం అని ఒక పథకం తెచ్చింది. 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. మీరు రేవంత్ రెడ్డి గారు ఎంతమందికి మీరు అమలు చేసిన పథకాన్ని ఒక్కరి పేరు చెప్పండి. ఈ రోజు మహిళలకు బస్సు స్కీమ్ అని ఇచ్చారు, అన్ని ఫ్రీ అంటారు. మాకు ఫ్రీ బస్సులు వద్దు, ఏమొద్దు, మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. మేము ఈరోజు చదువుకోండి, మాకు ఏమి ఉపయోగము? మీ కొడుకులేమో బ్యాచులర్ కాలాలు తిరుగుతారు. ఈ రోజు వర్షం వస్తే రోడ్డు మోకాల మంది నీళ్ళు వస్తున్నాయి. మీ ప్రభుత్వం కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ అని ఆయన చేసిండు, ఈయన ఫ్యూచర్ సిటీ అని ఈయన చేసిండు. ఆయన ఓడిపోయిండు, నెక్స్ట్ టైం గెలవడు. ఆయన విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఆయన ఏం పాలన చేస్తుండు? హోమ్ మినిస్టర్ లేడు. ఒక రోజుకు ఫోక్సో కేసులు, అడ్డవాళ్ళు ఫోక్సో కేసులు అవుతున్నాయి. ఏదో ప్రభుత్వం అంతా ఫెయిల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్, మోడీ ప్రభుత్వం ఫెయిల్. మా బండి సంజయ్ ఉన్నాడు, దేనికి ఉపయోగపడి బడిగా అడుగుతున్నాడు. నేను పోయి స్కూళ్ళలో అటెండర్ లేరు, ఇప్పటికీ వాష్రూములు లేవు. బడిగా నేను ఏం ఉపయోగం నీ వల్ల? బండి సంజయ్ అన్న మా ఎంపీ అయి ఉండి కూడా మీ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు. మీరు వెంటనే రాజీనామా చేయాలి. యువత మేలుకుంటే ఈ జనరేషన్ మేలుకుంటే కూడా ఆపలేదు. చూస్తున్నారు కదా, బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం పట్టుకొని మేము ముందర కూడా సిద్ధంగా ఉన్నాం. భగత్ సింగ్ ఏ హిట్ పని చేయదు. మేము చదువుకున్న బుక్ల ద్వారా చెప్తున్నాం, మేము స్ఫూర్తిగా తీసుకున్న నాయకుల ద్వారా చెప్తున్నాం. మేము ఎక్కడ సచ్చేది లేదు. మిమ్మల్ని చంపడానికి, రాజకీయంగా చంపడానికి మేము ముందరకు వస్తున్నాము. మమ్మల్ని చంపే అధికారం ఇవ్వట్లేదు. ఓడు కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో, అన్న నీట్ పేపర్లు చదువుకున్న విద్యార్థి తల్లిదండ్రులు అడగాలన్న ఎట్లా బాధపడుతుర్రు. మేము కూడా జై శ్రీరామ్ అంటాం, భారత మాతకు చేయటం, మాకు దేవుడా మీకు దేవుడు. మేము ఎక్కడికి రాలేదు, మేము హిందువులమే, మేము ఎక్కడి నుంచి రాలేదు. ఒకసారి మా తల్లిదండ్రులు మేము చచ్చిపోతాం, మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతారో చూడండి. మీకేమో ఫండ్స్ వస్తాయి పార్టీ నుంచి, మాకు ఎలాంటి ఫండ్ లేదు. మేము చదువుకుంటేనే మాకు ఉద్యోగం, ఉపాధి. మా తండ్రులు వ్యవసాయం చేసారు, మా తాతలు వ్యవసాయం, మేము వ్యవసాయం చేసిన రైతులు కూడా చచ్చిపోతున్నారు కదా. మరి ఇప్పుడు దేన్ని అడగాల? మేము ఒక భారతదేశాన్ని కాపాడే వైద్య వ్యవస్థ నీట్ పేపర్ లీక్ చేస్తారు, ఒక పేపర్ కాపాడలేకపోతుంది. ఈ ధర్మేంద్ర ప్రధాన ఉండి ఎందుకు లేక వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా జిల్లా పురుగులు, వాళ్ళే జిల్లా పురుగులు ఎలుకలు తయారైన వాళ్ళ ఇంట్లో. ఏం ఉపయోగం? నువ్వు నీ పక్కన 4 కోట్ల మొత్తం పేపర్ని రక్షించలేకపోతున్నావు. ఏం ఉపయోగం నీ వల్ల? మోడీ గారు ఫెయిల్ నువ్వు మొత్తం టోటల్ గా. ఓఎంలో మంచి కాన్వాయిలు వేసుకొని తిరుగుతారు కానీ ప్రజా సమస్యలు పట్టించుకోండి నాయకులు లేడు. ఇది కథ భారతదేశం. యువత మేల్కోవాలి, యువత పార్లమెంట్ లో కూర్చోవాలి, అప్పుడే దేశం మారుతుంది. మా యువత రూలింగ్ వచ్చింది అనుకో, అప్పుడు మేము ఏం చేయాలి? మాకు అవసరం ఉన్నా మేము చెప్తాం. మీరు 70-80 సంవత్సరాలకు వచ్చిన మీకు ఉపయోగం లేదు. మేము మాకు 30-40 సంవత్సరాల వరకు భారతదేశం ఎట్లా ఉండాలి? ఇప్పటికే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు కానీ అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? నాకు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉంటాయి. నేను చిన్నప్పటి స్కూల్ నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. రోజుకు డాలర్ విలువ పెరుగుతుంది, రూపాయి విలువ తగ్గుతుంది. ఏమి ఉపయోగం మన వల్ల? ఈ దేశంలో పుట్టేందుకు? యాక్చువల్లీ ఇది ఓన్లీ నీట్ పేపర్ లీక్ గురించి కాదు. బేసిక్గా ఏంటంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ అండర్ ప్రివిలేజ్ క్యాస్ట్లకు కానీ, పేద వర్గాలకు కానీ, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి కానీ యాక్సెస్గా లేదు. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మేల్కొని చదవడం స్టార్ట్ చేశారో దాన్ని వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి మాత్రమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఒక పేరుతో ఎంసెట్ ఎగ్జామ్ ఇలాంటివి తీసుకొచ్చారు. అంతకుముందు మెడిసిన్ సీట్స్ ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ మార్కులు వచ్చిన దాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు. సో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినా సరే, ఆ గవర్నమెంట్ కాలేజ్లో చదివినా సరే వాళ్ళకి మెడిసిన్ సీట్ వచ్చేదన్నమాట. బట్ ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టారో, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో 58,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కోచింగ్ల పేరు చెప్పుకుని. సో ఆ 58,000 కోట్లలో ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే కోచింగ్ తీసుకుని వస్తున్నారు, మిగతా వాళ్ళు రాలేకపోతున్నారు. సో పేద వర్గాలకి, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి, దళితులకి, ఆదివాసీలకి, బీసీలకి ఎవరికి ఆ కోచింగ్ తీసుకునే ఎబిలిటీ లేదు. సరే అప్పుడు కూడా పేరెంట్స్ అప్పు చేసి కోచింగ్ తీసుకుంటే పేపర్ లీక్ అయితే ఇప్పుడు వాళ్ళు రెండోసారి కోచింగ్ తీసుకోలేరు. సో ఆబ్వియస్గా వాళ్ళకి సీట్ రాదు. సో వాళ్ళు డాక్టర్స్ అవ్వలేరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక బేసిక్ ఎగ్జామ్ లీక్ అవ్వకుండా కండక్ట్ చేయలేని వాళ్ళు ఎలక్షన్స్ అసలు ఫెయిర్గా కండక్ట్ చేస్తున్నారు, ఎలక్షన్స్ పారదర్శకంగా జరుగుతున్నాయని ఎలా నమ్ముతాం? సో ఇంకోటి, ఇప్పుడు ఎందుకు యువత వచ్చారు, ఇప్పుడు వచ్చారు, కొన్ని రోజులు గోల్ చేస్తారు, వెళ్ళిపోతారు అంటున్నారు కదా.
సో ఇప్పుడు కాక్రోచ్ అంటే ఏంటి, జనరల్ గా ఒక చెత్తలోంచి వస్తుంది. సో చెత్త తయారు చేసింది ఎవరు? రాజకీయ నాయకులు, అసమర్థంగా ఉండే అధికారులు మాత్రమే కదా. సో అప్పుడు యువత మేల్కొని వచ్చింది. సో ఇప్పుడు నీట్ పేపర్ ఇప్పుడు రిజైన్ చేయడం ఎందుకు అని అంటే, నేను ఒక తప్పు చేస్తే జవాబుదారీగా ఉంటే నేను రిజైన్ చేస్తే నెక్స్ట్ నా ప్లేస్ లో వచ్చేవాడు ఒళ్ళి దగ్గర పెట్టుకుని ఉంటాడు. సో హీ విల్ థింక్ ట్వైస్. ఏంటి, పేపర్ లీక్ అయితే మళ్ళీ మనం కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది భయం ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటి, కామన్ సెన్స్ ఏంటంటే, నేను ఒక తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం అనేది బేసిక్ యాటిట్యూడ్ అనమాట. బట్ అది లేదు, నేను ఒప్పుకోను, లీక్ అవుతుంది. ఇంకోటి, సిజిఐ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ 2 పేపర్ లీక్లు అయినాయి. మనం ఉన్న తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో 1500 మంది లా స్టూడెంట్స్ ఒక పేపర్ ఫెయిల్ అయిపోయారు. లేబర్ లా పేపర్ కొన్ని పేపర్ ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ రివాల్యుయేషన్ అప్లై చేసుకుంటే 1100 మంది పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయినప్పుడు సడన్గా ఎలా పాస్ అవుతాడు? ఓన్లీ దానికోసం వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ 1,50,000. సో ఆ 1,50,000 కోసం ఫెయిల్ చేశారు కాబట్టి 1,50,000 కలెక్ట్ చేశారా? అంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేని ప్రభుత్వాలు ఎందుకండి అసలు? సో ఇక్కడ మేము యాంటీ గవర్నమెంట్ ఏం కాదు. మేము అడిగేది ఏంటంటే, నేను ఓటేశాను కాబట్టి, నేను ఈ దేశంలో ఉంటున్నాను కాబట్టి, నాకు ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నిస్తాను. ప్రశ్నించినందుకు నాకు కాక్రోచ్ అంటారా, కుక్క అంటారా, ఏదన్నా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఒక పేరు నాకేమి నన్ను డిమీన్ అవ్వదు. సో నేను కానీ ఇక్కడ ఉన్న యువత కానీ క్వశ్చన్ చేసేది ఏంటంటే, మీరు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతే నీట్నే రద్దు చేసేసి ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్గానే ఇవ్వండి. కోచింగ్కి వెళ్ళాల్సిన అఘాయిత్యం జనానికి పట్టదు. పిల్లలు ఎగ్జామ్ రాసుకుంటారు, 1000కి ఎన్ని మార్కులు వచ్చినాయి చూడండి, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి సీట్ ఇవ్వండి. సో అలా కండక్ట్ చేస్తే ఈ ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు చాలా మంది ధర్నాలు చేస్తా ఉన్నారు కదా, అసలు ధర్మేంద్ర ప్రధానికి సంబంధం లేదు కదా అనే వాదన వస్తుంది. మీరు ఏంటంటే జవాబుదారీతనం ఉండాలనేది. అంటే దేశంలో విద్యా వ్యవస్థపై కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కొట్లాడుతున్నారు. లోపాలు ఉన్నాయా? ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుందండి, ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ట్రంప్ వెళ్ళి కనబట్టుకోడు కదా, కానీ మనం ఎవరిని అడుగుతాం? ట్రంప్నే అడుగుతాం. సో ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి నేను లీక్ చేయలేదు కదా పేపర్ అనడానికి ఉండదు. సో ఒక మంత్రి ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓత్ ఆఫ్ ఆఫీస్ అని ఉంటుంది. ఓత్ ఆఫ్ ఆఫీస్లో ఏమని చేస్తాడు? నా పదవి ఉన్నంత కాలం నేను ఈ పర్టికులర్ ఏదైతే నేను పోర్ట్ఫోలియో ఉందో ఆ వ్యవస్థలో ఏది జరగకుండా చూసుకుంటానని ఓత్ చేస్తారు. సో మనం ఏమడుగుతున్నాం? నువ్వు ప్రమాణం చేసావు అబ్బాయి, ప్రమాణం నిలబెట్టుకోలేకపోయావు, అందుకే రిజైన్ చేయని అడుగుతున్నాం. సో ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసి వచ్చాడండి. ఎంపీ అయిన తర్వాత ప్రమాణం చేసి మంత్రిగా విద్యాశాఖను కాపాడుతానన్నాడు. కాపాడలేకపోయినప్పుడు రిజైన్ చేయమన్నారు, అంతే. జింజీ నడుస్తా ఉంది దేశంలో, వివిధ వేరే రాష్ట్రాల్లో కూడా నడుస్తా ఉంది. అసలు దేశం నుంచి యువత ఏం కోరుకుంటున్నారు? ఎందుకు ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నారు? లోపాలు ఏమున్నాయి దేశంలో? సింపుల్ లాజిక్ అండి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీ వీధిలో చెత్త క్లీన్ చేయాలి. వారం రోజులు చేయలేదంటే ఏం చేస్తారు? మీరే క్లీన్ చేసుకుంటారు. అవునా కదా? మీరే క్లీన్ చేసుకుంటారు. సేమ్ అలాగే వ్యవస్థని వీళ్ళు చిన్నభిన్నం చేసేసి ఒక చెత్త గుంటలా చేసేస్తే యువత చూసి ఏం చేస్తున్నారు? ఇంకోటి, మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీలాంటి ఇండిపెండెంట్ మీడియా ఉంది కాబట్టి ఇలాంటి, ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మైక్స్ ఏం కనబడవు, ఓన్లీ ఇండిపెండెంట్ మీడియా కనబడుతుంది. ఎందుకంటే మీకేం పేజ్ అయిపోయినా మీరు వచ్చి కవర్ చేస్తారు. సో ఇలా కవర్ చేసిన ఇష్యూస్ జనం దాకా రీచ్ అయినాయి కాబట్టి మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. జెన్జీని మీరు వాళ్ళకి అవగాహన కల్పించారు ఏం జరుగుతుందో. సో ఈ చెత్త అంతా మీరు వాళ్ళకి చూపించారు కళ్ళ కట్టినట్టు. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేమంటున్నారు, మేము క్లీన్ చేసుకుంటాం మీరు చేయపోతే అంటున్నారు. ఇప్పుడు ఇది నీటితో ఆగిపోద్దా అంటే, నీటిది వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే, ఇంకా మిగతా చెత్తని వాళ్ళు ప్రభుత్వాలు క్లీన్ చేసుకుంటే ఇది ఇక్కడతో ఆగుతుంది. లేదు ప్రభుత్వం ఇది క్లీన్ చేసుకోవట్లేదు అనుకోండి, వేరే చోట కూడా క్లీన్ చేయడానికి వెళ్తారు. దేశంలో ప్రధానంగా లోపాలు ఏం కనిపిస్తున్నాయి మీకు యువతగా? ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరైనా సరే అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు వేరు, అధికారంలో వచ్చాక మాట్లాడే వేరు. రెస్పాన్సిబిలిటీ అనేది వదిలేస్తున్నారు గాలికి. అవును, మనం చాలా మందిని చూస్తున్నాం. ప్రతి పార్టీ ఎవరైనా, నేమ్ చెప్పడం ఎందుకు కానీ, ఎవరైనా మార్చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అధికారంలో వచ్చిన వాడు ప్రతిపక్షంలో ఉన్నవాడు కంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, చాలా అకౌంటబుల్గా ఉండాలన్నమాట. సో అలా అకౌంటబుల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అధికారంలో ఉన్న వాళ్ళు రిలాక్స్ అయ్యారనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎంత మాట్లాడినా వేస్ట్. మళ్ళీ ఆ ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి వస్తారు, మనకు చిరాకు వచ్చి ఆ గవర్నమెంట్ మారుస్తాం, మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు. సో మన లైఫ్లో, మన బ్రతుకులో ఏం మార్పులు జరగట్లా. జరగాలి అంటే ఏంటంటే వాళ్ళకు రియలైజేషన్ రావాలి, పొలిటికల్ రియలైజేషన్. ఇప్పుడు తమిళనాడులో చూసారు కదా, అక్కడ ఫీజులు ఇంతే పెట్టాలని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా పెట్టండి. అక్కడ అది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫీజులు దయచేసి తగ్గించండి, ఇంత ఫీజే పెట్టండి అని మీరు కూడా చట్టాలు చేయండి. రాష్ట్రాలలో, దేశాలలో యువత రావాలన్నా, యువత పాలించాలన్నా దేశాన్ని, రాష్ట్రాన్ని. మీరు పాలిస్తే మాకు ప్రాబ్లం ఏం లేదు, మీరే పాలించండి, కానీ బాగా పాలించండి. లేదు మీరు పాలించలేమంటే మాకు అప్పగించండి, అంతే. Nation wants to know, Dharmendra Pradhan ji, when you are going to resign? Cockroach Party, Hyderabad.
అండ్ ఆల్సో చూడండి, ఇది ఒకళ్ళ రిజిగ్నేషన్ తో ఆగిపోయేది కాదు. వ్యవస్థని మార్చకుండా వాళ్ళు రిజైన్ చేసినా దీనివల్ల సాల్వ్ అవ్వదు. వ్యవస్థని మార్చడానికి ట్రై చేయండి. ఈ ఎగ్జామ్ కరెక్టా కదా చూడండి. చాలా ఉన్నాయి, చాలా మంది నీట్ ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. తమిళనాడు లాంటి చోట ఆత్మహత్యలు చేసుకున్నారు నీట్ క్రియేట్ చేసినప్పుడు. మీకు తెలుసో తెలియదు, లాస్ట్ 3 గవర్నమెంట్స్ తమిళనాడులో ఫైట్ చేసాయి నీట్ తీసేసి ఇంటర్ బేస్డ్ గానే చేయండి. ఇక్కడ కూడా అదే చేయండి. ఎంసెట్ అవసరంలా, ఇంటర్ బేస్డ్ గానే సీట్స్ ఇవ్వండి. అది So actually Anna, confined to the topic, re-NEET exam Anna, just want to confine to the topic. Re-NEET exam అనేది దేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు మీ నెగ్లిజెన్స్ కి ప్రతిరూపం. ఇప్పుడు 5 ఆత్మహత్య. మీరు డైరెక్ట్ మర్డర్ చేశారు. ఇట్స్ నథింగ్ బట్ డైరెక్ట్ మర్డర్. మీ నెగ్లిజెన్స్ షుడ్ నాట్ బి ద కాస్ట్ ఆఫ్ లైఫ్. మీ ఏమంటారు నెగ్లిజెన్స్ మీ సార్ కన్ఫైన్ టు ద టాపిక్ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రీనీట్ ఎగ్జామ్ ఎంత ఈజీగా 2019లో ఎన్టీఏ స్థాపించినారు. ఇప్పటివరకు 7 సంవత్సరాలు అనుకోండి, 4 సార్లు పేపర్ లీక్ జరిగింది. దానికి అది మీ నెగ్లిజెన్స్కి చాలా పెద్ద ఉదాహరణ. మీ అన్అకౌంటబిలిటీకి, అన్ట్రాన్స్పరెన్సీకి ఏ గవర్నమెంట్ అయినా కాదండి, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ యొక్క నెగ్లిజెన్స్కి చాలా పెద్ద ఉదాహరణ. ఎంతమంది చనిపోతారండి స్టూడెంట్స్? లాస్ట్ టైం ఏదో గవర్నమెంట్లో 29 మంది బ్యూరోక్రాట్ నెగ్లిజెన్స్ సెకండరీ స్టేట్ బోర్డు వల్ల 29 మంది చనిపోయినారు. మీకు లైఫ్స్ అంటే బేసిక్ రెస్పెక్ట్ లేదు. మీ నెగ్లిజెన్స్ వల్ల ప్రాణాలు పోతున్నాయి పిల్లలవి. అది చాలా తప్పు. సెకండ్ థింగ్, రీనీట్ ఎగ్జామ్ ఎంత ఈజీగా పెడుతున్నారో జనాలందరూ, కొందరు స్టేట్స్ లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ లాంటి మేధావులు చాలా మంది చెప్తున్నారు. మీరు ఎంత రీనీట్ ఎగ్జామ్ అనేది చాలా మీ నెగ్లిజెన్స్ వల్ల చాలా ఈజీగా పెడుతున్నారుగా. రీఎలక్షన్ కూడా పెట్టండి అంత ఈజీగా. ఒకరోజు పోస్ట్పోన్ చేస్తేనే మనం బేసిక్ పనులండి, ఒకరోజు పోస్ట్పోన్ చేస్తేనే టెన్షన్ అవుతుంది. అట్లాంటిది మంచిగా రాసిన వాడికి సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఆ స్ట్రెస్ కానీ ఆ టెన్షన్ కానీ ఎంతగానో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. దేశంలో యువత ఏం కోరుకుంటుంది? ఎందుకంటే తండోపతండాలుగా కదలి వస్తున్నారు జంజీ యువత. అసలు దేశంలో ఏం లోపాలు ఉన్నాయి, మీరేం కోరుకుంటున్నారు? శ్రీశ్రీ గారు చెప్పినట్టు మరో ప్రపంచం పిలుస్తుంది, రండి కదలి రండి అన్నట్టు. ఎప్పుడైనా సరే ఏదైనా తప్పు జరిగినప్పుడు 100% జనాలు బయటకు వస్తారు. యువకులు మేము ఖచ్చితంగా వస్తాం. అన్అకౌంటబిలిటీ, అన్ట్రాన్స్పరెన్సీ ఇవి ఉండకూడదు. అకౌంటబిలిటీ తీసుకోవాలి గవర్నమెంట్, ట్రాన్స్పరెంట్గా ఉండాలి గవర్నమెంట్. బేసిక్ నెసెసిటీస్, ఎన్విరాన్మెంటల్, రోడ్ సేఫ్టీ, ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. నార్మల్గా నెగ్లిజెన్స్ లేకుండా జనాలకు రీచ్ అవ్వాలి. హెల్త్ ఇంపార్టెన్స్ ఉండాలి. ఇది మేము కోరుకుంటున్న చేంజ్. అలానే బేసిక్ గా అంటున్నారు హ్యూమన్ కాక్రోచెస్ అంటున్నారు. కాక్రోచెస్ ఎక్కడ వస్తాయన్నా, బొద్దింకలు ఎక్కడ వస్తాయి? అన్హైజీనిక్ ప్లేసెస్ లో వస్తాయి, కిచెన్లలో, మోరీలలో వస్తాయి. మేము హ్యూమన్ కాక్రోచెస్ అని మేము అనలేదు. సిజిఐ అంటే సుప్రీం కోర్టులో ఉన్న జస్టిస్ అన్నారు. ఆయన అసలు ఆయనకున్న పదవిలో ఆయన అనకూడని మాట అది, అసలు ఆయన తీయకూడని పదం. అలాంటి పదానికి నేను నా తరపున జవాబు ఇచ్చేది ఏంటంటే, హ్యూమన్ కాక్రోచెస్ కూడా ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, కరప్షన్ ఉంటుందో అక్కడ హ్యూమన్ కాక్రోచెస్ వస్తాయి. మీ ఎలాగైతే బొద్దింకలు బేసిక్ స్పీసెస్, అవి ఆ బేసిక్ స్పీసెస్ ఎక్కడైతే అన్హైజీన్ ఉంటుందో అక్కడికి వస్తాయి. మేము హ్యూమన్ కాక్రోచెస్ ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, అన్ట్రాన్స్పరెంట్ ఉంటుందో, అన్అకౌంటబిలిటీ ఉంటుందో అక్కడికి హ్యూమన్ కాక్రోచెస్ ఖచ్చితంగా వస్తారు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి. యాక్చువల్లీ నిజంగా ఏ పార్టీ అయినండి, కాక్రోచ్ జనతా పార్టీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఏ పార్టీకి సంబంధించింది కాదు. మీ నెగ్లిజెన్స్ వల్ల జనాలు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళు తీసుకున్న స్ట్రెస్ మీరు తీసుకోగలుగుతారా? మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయగలుగుతారా? రాయలేరుగా. ఒక ఎమ్మెల్యే ఓట్ రిగింగ్ అయిందంటే అతనికి ఎంత టెన్షన్ ఉంటుందండి. ఎగ్జామ్ 1.5 year కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి చదివి కొందరు రీనీట్స్ ఇస్తారు. అంటే ఒక నీట్ కి కుదరకపోతే ఇంకో నీట్ కి ఇస్తారు అనమాట. సో మీ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు ఎందుకు స్ట్రెస్ పడాలి? రాసిన కొన్ని ఏమో అసలు పేపరే ఉండవు. గ్రూప్ 2 ఇవన్నీ మాట్లాడద్దు, ఇంకా చాలా దూరము. బేసిక్ గా కన్ఫైన్ టు ద టాపిక్ అయితే నెగ్లిజెన్స్ ఉండనివద్దండి ప్లీజ్. బ్యూరోక్రాట్స్ అందరూ చాలా ఖచ్చితంగా పనిచేయాలి. మీ భవిష్యత్తు మీకు ఎంత ఇంపార్టెంటో, మీ జాబులు మీకు ఎంత ఇంపార్టెంటో, పిల్లలకి వాళ్ళ చదువులు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు మళ్ళీ స్ట్రెస్ పెట్టి 5 చనిపోవడం ఇస్ డైరెక్ట్ మర్డర్ ఫ్రమ్ గవర్నమెంట్. మీరు మర్డర్ చేస్తున్నారు ఆ పిల్లల్ని. మీ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళు చనిపోయినారు. మీరు అకౌంటబిలిటీ తీసుకోండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలండి. నిజంగా కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉన్న వాళ్ళైతే. ఆయన తీసుకోవట్లేదు. అది మీ విఘ్నత వదిలేస్తున్నాం అంతే.